చాలామంది తమకు సంబంధించిన పర్సనల్ కంటెంట్ని లైక్ డాక్యుమెంట్స్ కావచ్చు, మీడియా కావచ్చు, ఏవైనా కావచ్చు, వాటిని సెక్యూర్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తుంటారు. కానీ వీటి కోసం ఏం చేస్తారంటే క్లౌడ్స్ యూస్ చేయడం కానీ, అంటే గూగుల్ డ్రైవ్ కానీ, డ్రాప్ బాక్స్ కానీ, షుగర్ సింక్ కానీ, వన్ డ్రైవ్ కానీ, మెగా కానీ, సో ఇటువంటి క్లౌడ్ అప్లికేషన్స్ యూస్ చేయడము, లేదా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ యూస్ చేయడము, ఆ విధంగా కొంచెం ట్రై చేస్తుంటారు. సో ఇవి ఎంతవరకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాయో అందరికీ తెలిసిందే. కొంతవరకు సేఫ్, కాకపోతే అన్ని విధాలా సేఫ్ కాదు. సో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఈ మీడియా, ఈ డాక్యుమెంట్స్ ఇవి ఎంతవరకు సేఫ్ అనేది మనం చెప్పలేమన్నమాట. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో కొన్ని బెస్ట్ ఆల్టర్నేటివ్ థింగ్స్ ఉన్నాయి. సో సిస్టంలో డ్రైవ్స్ని ఎంక్రిప్ట్ చేసి పెట్టుకోవడము, లేదా సిస్టంలో ఎంక్రిప్టెడ్ ఫైల్స్ని క్రియేట్ చేసుకోవడము, సో లైక్ VHD ఫైల్స్ అనమాట. సో వీటి కోసంగా కొన్ని పర్టికులర్ సాఫ్ట్వేర్స్ అనేవి ఉన్నాయి. ట్రూక్రిప్ట్ అని చెప్పి, వెరాక్రిప్ట్ అని చెప్పి, ఈ విధంగా చాలా రకాలు ఉన్నాయి. సో వీటిల్లో కొన్ని సర్వీసెస్కి మనం అమౌంట్ పే చేయాల్సి వస్తుంది, కానీ కొన్ని మాత్రం ఓపెన్ సోర్స్గా ఉన్నాయి. సో ఈ రెండు కొంచెం బెస్ట్ నేను యూజ్ చేసేటివి. ఒకప్పుడు ట్రూక్రిప్ట్ అనేది చాలా ఫేమస్, కాకపోతే విండోస్ 7, విండోస్ 8 తర్వాత వాటి సర్వీసెస్ ఆపేయడం జరిగింది. కానీ విండోస్ 10లో కూడా స్టిల్ అది లాస్ట్ వర్షన్ 7 సంథింగ్ అని చెప్పి ఒకటి ఉంది. సో ఆ వర్షన్ వరకు విండోస్ 10లో కూడా సపోర్ట్ అవుతుంది. కానీ దీనికి బెస్ట్ ఆల్టర్నేటివ్గా చాలామంది ట్రూక్రిప్ట్ అయితే తెలుసు, కానీ దీనికి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏది అని ఆలోచించినప్పుడు వెరాక్రిప్ట్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ అయితే ఉందన్నమాట. ఇది ఓపెన్ సోర్స్ యూటిలిటీ. ఇక్కడ మనం వెరాక్రిప్ట్లో ఏం చేయొచ్చు అంటే ఎంక్రిప్టెడ్ ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు, ఎంక్రిప్టెడ్ డ్రైవ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, వాటికి మళ్ళీ మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి ఎంతవరకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాయో కూడా నేను ఇప్పుడు చెప్తాను. సో ఈ వెరాక్రిప్ట్ కానీ, ట్రూక్రిప్ట్ కానీ ఇటువంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే AES ఎంక్రిప్షన్ అల్గారిథం అనే దాన్ని యూజ్ చేయడం వల్ల, సో వీటిని బ్రూట్ ఫోర్స్ అటాక్ యూజ్ చేసి వీటి పాస్వర్డ్స్ని క్రాక్ చేయడానికి మనం ట్రై చేసినా కూడా 6 డిజిట్ పాస్వర్డ్ క్రాక్ చేయడానికి కూడా కొన్ని నెలల సమయం పడుతుంది. అటువంటిది వీడు మనకు సజెస్ట్ చేస్తాడు, ఒక 20 డిజిట్ పాస్వర్డ్ని మనం సెట్ చేసుకోమని చెప్తాడనమాట. లైక్ ఒక సెక్యూర్ ఫైల్ ఒకటి క్రియేట్ అవుతుంది, అంటే ఇప్పుడు సో ఒక ఇమేజ్ ఫైల్ క్రియేట్ అవ్వడం కానీ, ఒక వీడియో ఫైల్ క్రియేట్ అవ్వడం కానీ, ఈ విధంగా ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. అది మనకు ట్రూక్రిప్ట్లో అయితే VHD ఫార్మేట్లో ఉంటుంది. ఇందులో వచ్చి ఒక సెక్యూర్ ఎంక్రిప్టెడ్ ఫైల్ మాత్రమే కనిపిస్తుంది, ఒక చిన్న ఫైల్ కనిపిస్తుంది. సో కాకపోతే మనం అందులో ఎంత GB మనం అయితే మెన్షన్ చేస్తామో అంత GB ఫైల్ని మనం దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ 20 GB కావచ్చు, 50 GB కావచ్చు, తర్వాత 100 GB కావచ్చు, వాట్ ఎవర్ ద GB, మీకు ఎంత GB కావాలనుకుంటే అంత GB ఫైల్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో అందులో మీరు కావాల్సిన డాక్యుమెంట్స్, మీడియా అన్నిటిని కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫైల్ని ఓపెన్ చేయడానికి కూడా వెరాక్రిప్ట్ సాఫ్ట్వేర్ అనేది యూజ్ అవుతుంది. సో వెరాక్రిప్టే కాదు, ఆల్టర్నేటివ్ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. ఈ ఫైల్ సపోర్ట్ అయ్యేలాగా మనం సాఫ్ట్వేర్ని ఎంచుకొని ఆ సాఫ్ట్వేర్లో మనం పాస్వర్డ్ ఇవ్వడం ద్వారా మనం ఫైల్స్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు అనమాట. సో వీటిలో కూడా 2 రకాల ఫైల్ ఫార్మాట్స్ ఉంటాయి. ఒకటి వచ్చి బేసిక్ ఫైల్ ఫార్మేట్, రెండోది వచ్చి డైనమిక్ ఫైల్ ఫార్మేట్. బేసిక్ ఫైల్ ఫార్మేట్లో ఏ విధంగా ఉంటుందంటే ఒక స్పేస్ మనం ఫిక్స్డ్గా ఇచ్చేసిన తర్వాత దాన్ని చేంజ్ చేయడం అనేది కుదరదనమాట. కానీ డైనమిక్ ఫైల్ ఫార్మేట్లో మాత్రం ఫర్దర్గా మనం ఎక్స్పాండ్ చేసుకోవడానికి కూడా వెసులుబాటు అనేది ఉంటుంది. ఈ ఫైల్ని మీరు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో పెట్టుకోవచ్చు, మీరు క్లౌడ్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా సేఫ్గా ఉంచుకోవచ్చు. కానీ ఫైల్ని ఓపెన్ చేయాలంటే మాత్రం పర్టికులర్ సాఫ్ట్వేర్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. అలా కాకుండా VHD ఫైల్ ఫార్మాట్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏంటంటే సో అవి మీరు డ్రైవ్గా కూడా ఓపెన్ చేసుకోవచ్చు, కాకపోతే వాటికి అక్కడ మీరు పాస్వర్డ్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో ఇది వచ్చి వెరాక్రిప్ట్ ఇంటర్ఫేస్ అనమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీకు మెన్షన్ చేస్తుంది 1, 2, 3, 4 నుంచి 11 దాకా మీకు డ్రైవ్స్ అనేది మెన్షన్ చేస్తుంది. సో మీరు ఏ నేమ్తో, అంటే ఇప్పుడు విండోస్ తీసుకున్నారనుకోండి, CDEFGH ఈ విధంగా డ్రైవ్ లెటర్స్ అనేది ఇస్తాడు. సో లినక్స్లో మాత్రం ఈ విధంగా మీకు నెంబరింగ్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనం ఏదో ఒక డ్రైవ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫైల్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ క్రియేట్ వాల్యూమ్ అని చెప్పి ఉంది. సో దీన్ని మనం ఫస్ట్ క్రియేట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఇస్తాడు. ఒకటి వచ్చి క్రియేట్ అండ్ ఎంక్రిప్టెడ్ ఫైల్ కంటైనర్ అని చెప్పిస్తాడు. అంటే ఒక ఫైల్ని మనం క్రియేట్ చేసుకొని ఆ ఫైల్ని ఎంక్రిప్ట్ చేసుకొని ఆ ఫైల్లో మనం డాక్యుమెంట్స్ అన్నిటిని సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇదొక మెథడ్. రెండవది వచ్చి ఎంక్రిప్ట్ ఏ నాన్ సిస్టమ్ పార్టిషన్ అండ్ డ్రైవ్, అంటే సిస్టమ్ సంబంధించింది కాకుండా అడిషనల్ డ్రైవ్ని మనం ఎంక్రిప్ట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ నీట్గా రాసుంటుంది చూడండి. encrypts a non-system partition on any internal or external drive.
ఎగ్జాంపుల్ ఫ్లాష్ డ్రైవ్ ఆప్షనల్లీ క్రియేట్స్ ఏ హిడెన్ వాల్యూమ్ అని చెప్పేసి ఇస్తాడు. అంటే మనం ఆ వాల్యూమ్ కనపడకుండా చేయడానికి, అంటే కేవలం వెరాక్రిప్ట్ సాఫ్ట్వేర్లో మాత్రమే దాన్ని మనం చూడగలం అనమాట. సో ఇక్కడ నేను క్రియేట్ అండ్ ఎన్క్రిప్టెడ్ ఫైల్ కంటైనర్ అనే దాన్ని తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇచ్చాను. ఓకే, స్టాండర్డ్ వెరాక్రిప్ట్ వాల్యూమ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చాడు అండ్ సెకండ్ వచ్చి హిడెన్ వెరాక్రిప్ట్ వాల్యూమ్ అని చెప్పి ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటంటే స్టాండర్డ్ వెరాక్రిప్ట్ వాల్యూమ్ అంటే మనం ఒక సైజుని మెన్షన్ చేసి, అంటే ఎంబీ కానీ జీబీ కానీ టీబీ కానీ ఎంతైనా కావచ్చు, మనం ఒక పర్టికులర్ సైజుని మెన్షన్ చేసి ఫైల్ని క్రియేట్ చేయడం. అండ్ సెకండ్ థింగ్ వచ్చి హిడెన్ వెరాక్రిప్ట్ వాల్యూమ్. హిడెన్ వెరాక్రిప్ట్ వాల్యూమ్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనం ఫైల్ క్రియేట్ చేసిన ఆ పాత్ మనం గుర్తుపెట్టుకొని ఉండాలి. సో ఎక్సెప్ట్ దట్ ఆ ఫైల్ ఎవరికి కనపడదు అనమాట. అంటే మనం సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఆ పాత్లోకి వెళ్ళి ఆ ఫైల్ని చూస్ చేసుకుంటే మాత్రమే కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్టాండర్డ్ వెరాక్రిప్ట్ వాల్యూమ్ అని చెప్పి ఇచ్చాను అండ్ దెన్ నెక్స్ట్ క్లిక్ చేశాను. సో ఇక్కడ లొకేషన్ అని చెప్పి ఇచ్చాడు, సెలెక్ట్ ఫైల్ అని చెప్పి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో నేను ఇక్కడ డౌన్లోడ్స్ అనే ఫోల్డర్ తీసుకున్నాను. సో నేను ఇక్కడ డౌన్లోడ్స్లో పీసీ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఏదో ఒక నేమ్తో ఫైల్ని సేవ్ చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కే చైజ్ లేకుంటే సెక్యూర్ వాలెట్ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను సేవ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇక సేవ్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ నెవర్ సేవ్ హిస్టరీ దగ్గర ఆల్రెడీ చెక్ మార్క్ ఇచ్చి ఉంటుంది. సో దాన్ని తీసుకొని అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తాము. సో ఇక్కడ ఎంక్రిప్షన్ అల్గారిథంలో ఏం తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఎంక్రిప్షన్ అల్గారిథం ఏది యూజ్ చేసుకోవాలో కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏఈఎస్ తీసుకోవచ్చా, క్యామెలియా తీసుకోవచ్చా, సర్పెంట్ తీసుకోవచ్చా, ట్వోఫిష్ తీసుకోవచ్చా, ఈ విధంగా ఏఈఎస్లో కూడా 2-3 రకాలు ఉంటాయి. సో ఈ విధంగా మనకు ఐడియా ఉండేది, లేకుంటే ఐడియా లేకపోతే కూడా డిఫాల్ట్గా మనం ఏఈఎస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో హ్యాష్ అల్గారిథం అది వచ్చి డిఫాల్ట్గా ఇస్తాడు SHA-512. ఇవేవి మీకు అర్థం కాలేదంటే దాన్ని వదిలేయండి. అక్కడ డిఫాల్ట్గా ఏమి ఇచ్చాడో దాన్నే సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ నెక్స్ట్ ఇస్తాం. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత మెగాబైట్స్లో కావాలా, కిలోబైట్స్లో కావాలా, గిగాబైట్స్లో కావాలా, టెరాబైట్స్లో కావాలా, ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింకా, బంకా, హెచ్పిసిఎల్. కాకపోతే ఇక్కడ వచ్చిన ఆప్షన్స్ ఆ విధంగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 100 MB ఫైల్ చాలు, లేదా ఒక 20 GB కావాలి, లేదా 1 TB కావాలి. 1 TB అంటే ఎంత, 1000 GB. సో ఈ విధంగా మనం ఎంత కావాలంటే ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు టైం మనకు ప్రాబ్లం లేకుండా ఉండడం కోసంగా నేను MB తీసుకొని, సో ఇక్కడ యూజ్ ఆల్ అవైలబుల్ ఫ్రీ స్పేస్ అని చెప్పి మరొక ఆప్షన్ కూడా ఉంటుంది. దీన్ని క్లిక్ చేసామంటే ఉండే ఫ్రీ స్పేస్ మొత్తాన్ని కూడా అది తీసేసుకుంటుంది అనమాట. ఆ విధంగా కాకుండా నేను ఇక్కడ 100 MB మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఇచ్చిన తర్వాత అంటే ఫ్రీ స్పేస్ అవైలబుల్ 2 GB అని చెప్పి మాత్రమే ఉంది, ఎందుకంటే దీన్ని నేను సెకండరీ ఓఎస్గా యూజ్ చేస్తున్నాను. సో అందువల్ల మనకు స్పేస్ అనేది తక్కువగా ఉంది. నేను ఇక్కడ 100 MB తీసుకున్నాను. ఆల్రెడీ నాకు విండోస్లో ఒక 100 GB దాకా నేను ఒక ఫైల్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. నేను ఇక్కడ మింట్ ఆపరేటింగ్ సిస్టంలో చూపిస్తున్నాను. మొత్తం ఒకటే ఫార్మేట్, విండోస్లో తీసుకున్న, లినక్స్లో తీసుకున్న, మ్యాక్లో తీసుకున్న ఫార్మేట్ అంతా ఒకటే. సో దీన్ని యాజ్ ఇట్ ఈజ్ మీరు ఫాలో అయిపోవచ్చు అనమాట. నేను ఇక్కడ 100 MB ఇచ్చి నెక్స్ట్ ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ వాల్యూమ్ పాస్వర్డ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో పాస్వర్డ్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు, ఎంత సెక్యూర్గా క్రియేట్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడంతా నీట్గా మనకు మ్యాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే @ కానీ, డాలర్ సింబల్ కానీ, తర్వాత ప్లస్, మైనస్, సో ఇటువంటి సింబల్స్ని యూజ్ చేసుకోవడం ద్వారా మనం మంచి పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తాడు. కాకపోతే ఆ పాస్వర్డ్ మనకు గుర్తుండి చావాలి. సో దానికంటే మ్యాక్సిమం పాసిబుల్ లెంగ్త్ ఈజ్ 128 క్యారెక్టర్స్ దాకా ఉంది. కాబట్టి ఒక మినిమం 20 నుంచి 30 క్యారెక్టర్స్ ఉండే విధంగా సెలెక్ట్ చేసుకోండి. 128 క్యారెక్టర్స్ దాకా మనం పాస్వర్డ్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో అంత పొడవు పాస్వర్డ్ మీకు గుర్తుంటుంది అన్న నమ్మకం మీకు ఉంటే మాత్రం చేయండి, లేకుంటే అవసరం లేదు. ఎందుకంటే దాన్ని క్రాక్ చేయాలంటే కొన్ని బిలియన్ సంవత్సరాలు పడుతుంది. బిలియన్ కూడా కాదు, ఇంకా చెప్పబడలేదు అనమాట, అది అనంతం. సో ఇదంతా మీ దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎంత సెక్యూరిటీ అనేది క్రియేట్ చేసుకుంటారనేది. నేను ఇక్కడ చిన్న పాస్వర్డ్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ASDFGHJKL అని ఇచ్చాను. సో అదేవిధంగా ASDFGHJKL కీబోర్డ్ని వరుసకు కొట్టాను, అంతే, ఇంకేం లేదు. సో డిస్ప్లే పాస్వర్డ్ ఇచ్చాను. ఈ విధంగా మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఫైన్. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇస్తున్నాను.
నెక్స్ట్ ఇచ్చిన తర్వాత వార్నింగ్ ఇచ్చాడు, షార్ట్ పాస్వర్డ్స్ ఆర్ ఈజీలీ క్రాక్ యూజింగ్ బ్రూట్ ఫోర్స్ టెక్నిక్. బ్రూట్ ఫోర్స్ టెక్నిక్ ద్వారా షార్ట్ పాస్వర్డ్స్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు, అందుకని మినిమం ఒక 20 క్యారెక్టర్లు ఉండే విధంగా సెలెక్ట్ చేసుకోండి. అలా కాకుండా మాకు ఇది ఓకే అనుకుంటే నెక్స్ట్ కొట్టండి అని చెప్పేసి ఆప్షన్ ఇచ్చాడనమాట. సో నేను ఇప్పుడు మీకు టెస్టింగ్ పర్పస్ మాత్రమే చూపిస్తున్నాను కాబట్టి మినిమం సరిపోతుంది. సో నేను ఇక్కడ ఎస్ ఇచ్చాను. ఎస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో ఓకే, ఇప్పుడు ఫార్మేట్ అనమాట. సో ఫార్మేట్ క్రియేట్ చేసిన తర్వాత సో ఇక్కడ నేను ఫార్మేట్ క్లిక్ చేసిన తర్వాత ఆ 100 MB ఫైల్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ద వెరాక్రిప్ట్ వాల్యూమ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అని చెప్పి. సో నేను ఇక్కడ ఓకే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఎగ్జిట్ ఇచ్చాను. ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఫైల్ ఎక్కడ క్రియేట్ అయింది అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ డౌన్లోడ్స్లో పీసీ అనే ఫోల్డర్లో నేను ఫైల్ అనేది క్రియేట్ చేశాను. కానీ దీన్ని ఓపెన్ చేయాలంటే ఇది ఓపెన్ కాదు, అన్నోన్ ఫైల్ టైప్ అని చెప్పి ఉంది. సో దీన్ని ఓపెన్ చేయడం కుదరదనమాట, ఎందుకంటే అన్నోన్ ఫైల్ ఫార్మేట్ అని చెప్పి ఉంది. సో ఇప్పుడు నేను వెరాక్రిప్ట్ సాఫ్ట్వేర్ యూస్ చేసుకొని తర్వాత ఏదైనా డ్రైవ్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. 1, 2, 3 సంథింగ్ ఏదో ఒక డ్రైవ్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ నేను సెలెక్ట్ ఫైల్ అని చెప్పిస్తాను. ఓకే, సో నేను ఇక్కడ ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో 100 MB నేను ఇస్తే 104.9 MB అని చెప్పి వచ్చిందనమాట. ఆ MB క్యాల్కులేషన్స్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంటాయి. సో అది ప్రాబ్లం కాదు. నేను ఇచ్చింది 100 MB అనమాట. యాజ్ పర్ ఒరిజినల్ క్యాల్కులేషన్స్ 100 MB 100 MB అంతే. లినక్స్లో మాత్రం అది 104 అలా చూపిస్తుంది అనమాట. ఇది వచ్చి ఫైల్ టైప్స్ సంబంధించిన ఇష్యూ. సో అది పెద్ద విషయం కాదు. సో నేను ఇక్కడ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అని చెప్పి ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడ మౌంట్, ఆటో మౌంట్ డివైజెస్, డిస్మౌంట్ ఆల్, ఎగ్జిట్ అని చెప్పి ఉంది. సో నేను ఇక్కడ మౌంట్ అని చెప్పి ఇస్తున్నాను. మౌంట్ అని ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ASDFGHJKL అని చెప్పి ఇచ్చి నేను ఓకే ఇచ్చాను అనమాట. సో ఇక ఎంటర్ యువర్ పాస్వర్డ్ ఆర్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అని చెప్పి, అంటే నేను ఆల్రెడీ సిస్టమ్కి ఒక పాస్వర్డ్ ఇచ్చున్నాను. సో దాన్ని ఇమ్మంటుంది. ఓకే, సో ఇచ్చాను. ఇప్పుడు అది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే ఫైన్. సో 105 MB వాల్యూమ్ అనేది ఇక్కడ ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు కావాల్సిన ప్రతి ఒక్క ఫైల్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ JPG ఫైల్ని తీసుకున్నాను. సో ఈ ఫైల్ని నేను 105 MB వాల్యూమ్లో నేను సేవ్ చేసుకున్నాను. సో ఇక ఈ ఫైల్లో ఇది సేవ్ అయిపోయింది అనమాట. ఓకే, నేను ఇక క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే 4 డ్రైవ్స్ కనపడడం జరుగుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ 3 డ్రైవ్స్ ఉన్నాయి, కానీ 4వ డ్రైవ్ 105 MB వాల్యూమ్ కూడా క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఇక డిస్మౌంట్ చేసేస్తున్నాను. ఓకే, డిస్మౌంట్ ఆల్. సో ఇప్పుడు డిస్మౌంట్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు 3 డ్రైవ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. సో ఇంక నుంచి ఈ ఫైల్ ఓపెన్ చేయాలి అంటే వెరాక్రిప్ట్ ఓపెన్ చేసి ఫైల్ పాత్ సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ నేను మౌంట్ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి అప్పుడు కానీ ఆ ఫైల్ని నేను చూసుకోలేను. సో ఆ ఫైల్ వాల్యూమ్ వచ్చి 100 MB ఇచ్చాను కాబట్టి 100 MB సంబంధించిన కంటెంట్ని నేను అందులో సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ ఫైల్ని మళ్ళీ చూడాలనుకుంటున్నాను. ఓకే ఫైన్. సో ఇచ్చి ఎంటర్ ఇచ్చాను అండ్ ఓకే ఫైన్. సో ఇప్పుడు ఆ ఫైల్ నేను చూడగలను, లేకుంటే ఎవరికి కనపడదు అనమాట. ఓకే, సో ఈ విధంగా అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ అడగడానికి ట్రై చేయండి, నేను అక్కడి నుంచి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.